నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు జూన్ 5న సైకిల్ పై ప్రయాణించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ సందేశం ఇచ్చేందుకు విశాఖ పర్యటనలో సైకిల్ పై వెళ్లనున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నేతలు, ఉద్యోగులు కూడా రేపు సైకిల్ పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశారు. భూమి మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారమని, పర్యావరణాన్ని రక్షించుకోవటం మన బాధ్యత అని అన్నారు. సహజ వనరులు కాపాడుకుంటూ గాలి, నీరు, నేల కలుషితం కాకుండా అందరం కృషి చేయాలని అన్నారు. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వాడాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ మంచి కార్యక్రమానికి అంతా సహకరించాలని చంద్రబాబు కోరారు. తన రాజకీయ ప్రయాణంలో యువత పాత్రను స్మరించుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2008లో ప్రజారాజ్యం యువజన విభాగం, యువరాజ్యం కోసం పటిష్ట విభాగం నిర్మించాలని ప్రణాళిక చేశారని తెలిపారు. 2005 నుంచి తనను విశ్వసించిన యువతకు ధన్యవాదాలు చెబుతూ నిజాయితీ, దేశభక్తి కలిగిన నాయకులను తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు. జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. ఎన్నో కష్టాలు, పోరాటాలు దాటి పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అనుభవం, పరిణితో సంస్థాగత బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యువరాజ్యం, యువజన విభాగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నూతన భారత్, జెన్ జెడ్ తరం బుజ్జగింపు రాజకీయాలు, వంశపారపర్య, కుల విభజన రాజకీయాలతో విసిగిపోయిందని తెలిపారు. జవాబుదారీతనం గల రాజకీయాలు తీసుకురాగల నాయకుల కోసం, బలమైన భారత్ నిర్మించగల నాయకత్వం కోసం యువత ఎదురు చూస్తుందని తన పోస్టులో తెలిపారు. గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై జాతీయ ఎస్టీ కమిషన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎన్సీఎస్టీ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య వెల్లడించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య, సభ్యులు జాటోతు హుసేన్, నిరుపం చక్మా, కార్యదర్శి ప్రశాంత్ కుమార్ సింగ్, డైరెక్టర్ డాక్టర్ పి కళ్యాణ్ రెడ్డితో కలిసి విజయవాడలో వివంత హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగపరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై సమీక్షించామని అన్నారు. రాష్ట్ర స్థాయి సమీక్షకు ముందు 2-3 రోజులు గిరిజన ప్రాంతాల్లో తిరిగి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సమస్యలు సేకరించడం కమిషన్ ఆనవాయితీ అని ఈ సందర్భంగా వివరించారు. నేటి సోషల్ మీడియా యుగంలో యువత సరైన దిశగా పయనించారని, मन की बात परीक्षा पे चर्चा युवत को स्फूर्तिदायकमని అన్నారు. 2 या 3 दिन का हमारा प्रवास रहता है, क्योंकि हम जब किसी भी डिस्ट्रिक्ट की समीक्षा करते हैं, किसी भी प्रदेश की समीक्षा करते हैं, उसके पहले हम 2 दिन तक जनता से फीडबैक लेते हैं. अभी जैसे सवेरे से हमारा कार्यक्रम चल रहा है, कल हमारे कुछ जनप्रतिनिधियों से मुलाकात हुई होटल में. आज सवेरे जो हमारे देश के लोकप्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने एक सिकल सेल के ऊपर वो बड़ी भारी चिंता की है, और पूरे देश के अंदर हमारे जो सदस्य है, एक अभी यहाँ वर्तमान में आपके से साउथ के जुटोतु हुसैन जी हैं, दूसरा है हमारे मिजोरम से निरुपम चकमा जी है, और हमारे साथ में हमारे सेक्रेटरी जी हमारे बीच में हैं, और हमारे पूरे अधिकारी इस वक्त हैं. अभी हम सिकल सेल एनीमिया के साथ में हम युवा संवाद कर रहे हैं. युवा संवाद भी पूरे देश के अंदर हम हर जगह जाते हैं, कॉलेज में जाते हैं, युवा संवाद करते हैं, क्योंकि ఈ సోషల్ మీడియా ఇక్కడ చాలామంది అభియోగం ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్, భారత సర్కార్ మొత్తం దేశం మొత్తానికి ఇస్తుంది, కానీ కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ నడుస్తుంది, కొన్ని చోట్ల స్లోగా గాడిలో పడలే. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు అని చెప్పేసి గతంలో ఇక్కడ సంబంధించిన అధికారులు మా దగ్గరికి పిటిషన్స్ రావడం జరిగింది. అది చేస్తున్నాం. మొన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అంబులెన్స్ ప్రాబ్లం, పిల్లలు
డోలు ఎత్తుకొని పోయే పరిస్థితులు ఉన్న ఏరియాలు కూడా విజిట్ చేస్తే మొన్న నేను పోటీ యాడ్తోని 2 అంబులెన్స్లు కూడా ఇప్పించడం జరిగింది. ఎక్కడ సీతారామరాజు జిల్లాకు నేను సిఎస్ఆర్ రూపంలో ఇప్పించడం జరిగింది. సమస్య అనేది లేదని నేను అనను, కానీ ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఇస్ ఎ టైం ట్యాగ్. కొన్ని గవర్నమెంట్లు ఫాస్ట్ రియాక్షన్ అవుతున్నాయి, కొన్ని గవర్నమెంట్లు చాలా స్లోగా, అంటే అధికారులు ఉండొచ్చు నిర్లక్ష్యం, మన ఇక్కడున్న గవర్నమెంట్ ఉండొచ్చు, అలాగే ఫైనాన్షియల్ కండిషన్స్ ఉండొచ్చు. కానీ ఇవాళ ఒక్కటైతే మీరు మీడియా మిత్రులు అందరూ ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ 13-14 సంవత్సరాల చరిత్ర, 12 సంవత్సరాల చరిత్రలో మీరు ఇక్కడ నుండి గల్లీ నుండి రెల్లు, నీళ్లు, ఎడ్యుకేషన్ కూడా మారింది. ఒకనాడు గవర్నమెంట్ స్కూల్లో ఉండడానికే దిక్కులేంది, ఇలా ఏకలవ్య సైనిక్ స్కూల్ లాంటి గొప్ప గొప్ప స్కూల్, నవోదయ లాంటి స్కూల్లో వచ్చి కూర్చున్నాయి. చాలామంది దానికి మోల్డ్ అవుతారు, అందులో మరీ ట్రైబల్లో కన్వర్ట్ అవుతారు. సెకండరీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఘోరంగా వంచిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలకు వెన్నపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. వెన్నపోటుకు 2 ఏళ్లు అన్న పేరుతో పశ్చిమ నియోజకవర్గం బెజ్జోనిపేటలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని అన్నారు. ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను తుంగలో తొక్కారని, నిరుద్యోగ భృతి ఊసే లేదని అన్నారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తామని చెప్పి వృద్ధులను కూడా మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి నాయకులు తప్పుడు హామీల్ని ఇచ్చి ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు అవుతుందని చెప్పని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మాజీ మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, ఎస్సీసీ మెంబర్ గారైన పుణ్యశీల గారు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు 12వ తారీఖు వరకు కూడా ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసం. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళు దాటితే ఒక్కళ్ళుంటే 1,500, ఇద్దరుకుంటే 3,000, ముగ్గురుకుంటే 4,500 అని చెప్పని అబద్ధపు హామీలతో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పని తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబును గద్దెనెక్కాడు. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సీనా నాయక్ అధికారిక ప్రోటోకాల్ ప్రకారం ఘన స్వాగతం పలికి వీఐపీ నిబంధనలకి అనుగుణంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. చైర్మన్ గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ ఈవో సీనా నాయక్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ దగ్గరుండి అధికారిక ప్రోటోకాల్ ప్రకారం ఘన స్వాగతం పలికారు. వీఐపీ ప్రోటోకాల్ నిబంధనలకి అనుగుణంగా చైర్మన్ మరియు వారి బృందానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లను ఈవో స్వయంగా పర్యవేక్షించారు. అమ్మవారి దర్శనం అనంతరం కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య గర్భాలయంలో కొలువే ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో చైర్మన్ కు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు మరియు పవిత్ర చిత్రపటాన్ని అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో 2 ఏళ్లు పూర్తయింది. ప్రజల ఆశీర్వాదాలతో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. సింగ్నగర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2024 జూన్ 4న ప్రజల చారిత్రాత్మక తీర్పుతో కూటమి ప్రభుత్వం వచ్చిందని అన్నారు.
సామాజిక పెన్షన్ల పెంపు, మహిళలకి ఉచిత బస్సు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం వంటి సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్య, వైద్యానికి భారీ నిధులు వెచ్చించామని అన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రతి శుక్రవారం ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని, జీవో 306/30 ద్వారా అనేక కాలనీలకు భూ హక్కులు ఇస్తున్నామని వివరించారు. ప్రజల సేవే తమ లక్ష్యమని, సంక్షేమం అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని మేమందరం కూడా గెలిచాం. ఈ 24 నెలల్లో ప్రజలు ఏ నమ్మకంతో మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పై నుంచి కింద వరకు, ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే, కార్పొరేటరు, పంచాయతీ ప్రెసిడెంట్ వరకు కూడా కష్టపడి 24 నెలలు పనిచేశాం. సంక్షేమానికి సంక్షేమం, అభివృద్ధికి అభివృద్ధి, ఎక్కడా కూడా లోటు జరగకుండా 175 నియోజకవర్గాల్లో ఏ చిన్న తేడా రాకుండా కూడా పరిపాలన సజావుగా సుజావుగా చేయటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ రోజు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేశాం. పింఛన్లు పెంచుతా ఉన్నాం, వృద్ధులకి వితంతులకి 3,000 4,000 చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి నెలలోనే జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు వస్తే జూన్ నెలాఖరులోపు వాళ్ళందరికీ కూడా పింఛన్లు పెంచి ఇచ్చాం. వికలాంగులకి 3,000 6,000 చేస్తా ఉన్నాం, చేసాం. బెడ్ రీడిన వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000 పింఛన్లు అన్నీ కూడా పెంచడం వల్ల పేద వర్గాలు సంతోషంతో ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు అన్నాం, ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు హామీ అమలు చేయటం వల్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకు డబ్బులు సహాయం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఆ కార్యక్రమం నెరవేర్చాం, ఆ హామీ కూడా నెరవేర్చాం. అంతేకాదు ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా అన్నాం, 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇచ్చాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా అన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇదే కాకుండా శ్రీనిధి అని ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఖాతాల్లో వేస్తా ఉన్నాం. దాన్ని కూడా అతి త్వరలోనే మా సోదరీమణులందరికీ కూడా బ్యాంకు ఖాతాల్లో 18,000 రూపాయలు వేయబోతున్నాం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. ఈ 24 నెలల్లో ఆర్థికంగా అనేక కమ్యూనిజం చచ్చిపోయింది అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. సిద్ధాంత ప్రాతిపాదిక లేకుండా అధికారమే లక్ష్యంగా కుల, మత రాజకీయాలు చేస్తున్న పవన్ కమ్యూనిజం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిజం గురించి అవగాహన లేకుండా మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు త్యాగాల గురించి తెలిసి ఉంటే ఇలా మాట్లాడేవారే కాదని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎజెండాలు మోస్తున్న పవన్ చెబితే కమ్యూనిజం తుడిచిపెట్టుకుపోయే దుస్థితులు లేదని స్పష్టం చేశారు. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న హైదరాబాద్ కేంద్రంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి విశ్లేషణను ఉద్దేశించి మాట్లాడుతూ అందుకే కమ్యూనిజం చచ్చిపోయింది అని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ చౌకబారు వ్యాఖ్యలను భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రాజకీయాల్లో ఏ సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా కేవలం అధికారమే పరమావధిగా భావించి ఒకవైపున కులోన్మాద రాజకీయాలను, మరొక వైపున మతోన్మాద రాజకీయాలను, ఇంకోవైపున సనాతనవాద రాజకీయాలను పెంచి పోషిస్తూ అధికారము, కుర్చీనే పరమావధిగా భావించేటువంటి
పవన్ కళ్యాణ్ గారికి కమ్యూనిజం యొక్క వాసనలు ఎట్లా తెలుస్తాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీలాంటి ఊసర వెళ్ళి రాజకీయాల్లో ఉండడం తెలుగు ప్రజల యొక్క దౌర్భాగ్యంగా భావించాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మీరు భగత్ సింగ్ అన్నారు, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు అన్నారు, మరొక పద్ధతిలో చేగువేరా అని చెప్పేసి మీరు ప్రచారం చేసుకున్నారు. మీరల్లో భగత్ సింగ్ గురించి కానీ, చేగువేరా గురించి కానీ, అల్లూరి సీతారామరాజు గారి గురించి కానీ మీకు తెలిసి ఉంటే, నిజంగా మీరు అధ్యయనం చేసి ఉంటే, వారి త్యాగాలు మీకు తెలిసి ఉంటే ఈరోజు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేసేవారు కాదని మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఏ సిద్ధాంతం లేకుండా అధికారం సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నటువంటి మీకు కమ్యూనిజాన్ని, కమ్యూనిస్టు పార్టీలను విమర్శించేటువంటి నైతిక అర్హత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏ ఎండక గొడుగు పట్టి ఏ రోడ్డు కాడికి పోయినప్పుడు ఆ రోడ్డు కాడ ఆ పాట పాడేటువంటి నైజం కలిగినటువంటి మీరు కమ్యూనిస్టు పార్టీని, కమ్యూనిజాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం 1960 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా క్రైస్తవులుగా మారిన దళిత కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రెవరెండ్ డాక్టర్ లంక కరుణాకర్ దాస్, పాస్టర్ సహదేవ్, పాస్టర్ దైవ ప్రకాష్, పాస్టర్ దయానందం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ధర్నా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ లంక కరుణాకర్ దాస్, పాస్టర్ సహదేవ్, పాస్టర్ దైవ ప్రకాష్, పాస్టర్ దయానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వకాలం నుండి దళిత వర్గాలను సామాజికంగా అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కులాల పేరుతో విభజించి ఎస్సీలను బలహీనులుగా ఉండే విధంగా చేస్తున్నారు. దేశ జనాభాలో ముఖ్యంగా ఎస్సీలలో క్రైస్తవులుగా మారిన వారి శాతం గణనీయంగా ఉన్నప్పటికీ వారికి రావాల్సిన ప్రయోజనాలను అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. తమ బాధలని ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులకు మీ అందరికి కూడా నమస్కారాలు. మీరందరూ ఇక్కడికి వచ్చి మా బాధల్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి మాతో సహకరిస్తున్నందుకు మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మేము ఈ యొక్క ధర్నా పెట్టడానికి గల మొదటి కారణం ఏంటంటే 1950 సంవత్సరంలో ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా క్రైస్తవులుగా మారినటువంటి ఎస్సీ కుటుంబాలన్నిటికీ కూడా అన్యాయం జరగటం అనేది చాలా ప్రాముఖ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ అన్యాయం అనేది ఎందుకు చేశారు అని కానీ ఆలోచన చేస్తే, ఆ రోజున దళిత వర్గాల్ని ఏ విధంగా అనగదొక్కారో, పాత రోజుల్లో కానీ మీరు చూసినట్లయితే కులాలు లేవు. 4 కులాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, తర్వాత ఏంటంటే శూద్రులు. మీ వెళ్తుంది ఎవరండి? వాళ్ళే. మిగతా వాళ్ళందరూ మనమే. కానీ మనల్ని విడదీసి విభాగించి ఎక్కడికక్కడ తొక్కుతూ కూడా పాలించేది, తొక్కేది ఎవరినంటే ఎస్సీలను చేస్తా ఉన్నారు. ఈ యొక్క దేశంలో ఉన్నారు. అదే విధంగా క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు ఎస్సీలలో చూస్తే వాళ్ళు 28%, లేకపోతే ఓసీలలో కానీ ఓబీసీలలో కానీ వీళ్ళందరిలో కూడా ఉన్నారు. అంటే సుమారు 40% మీరు ఏం చేస్తున్నారు అంటే అనగదొక్కడానికి. దళిత బహుజనులకి రాజ్యాధికారం దక్కినప్పుడే వారిపై జరుగుతున్న దాడులు వివక్షకు ముగింపు పలకవచ్చని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూడి కృష్ణ స్వరూప్ పేర్కొన్నారు. మన ఓటు మన రాజ్యం అనే నినాదంతో దళితుల రక్షణ, రాజ్యాధికార సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూడి కృష్ణ స్వరూప్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినా నేటికి దళితులపై హత్యలు, అత్యాచారాలు, వివక్ష కొనసాగడం దురదృష్టకరమని అన్నారు. దళితులకి కేవలం ఓటు వేసే హక్కు మాత్రమే ఉందని, శాసించే స్థాయిలో రాజ్యాధికారం లేకపోవడం వల్లే ఈ అణచివేత జరుగుతుందని తెలియజేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల్ని రాజకీయంగా చైతన్యం చేసేందుకు జూన్ 15, 2026 నుంచి అక్టోబర్ 14, 2027 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, సభలు, ర్యాలీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ జై భీములు. నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని మరియు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా 79 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికి మెజార్టీ ప్రజలు దళిత బహుజనుల మీద, ముఖ్యంగా దళితుల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు, కుల వేధింపులు, వివక్షత, అణచివేత, రాజ్యాంగపరమైన హక్కులన్నీ కూడా
భారత పాలక వర్గాలు, రాష్ట్ర పాలక వర్గాలు, దోపిడీ పాలక వర్గాలు అణచివేస్తున్నారు. కనీసం కోర్టులో కూడా న్యాయం జరగట్లేదు. పార్లమెంట్లో, శాసనసభల్లో రాజ్యాంగపరమైన హక్కులని కూడా వీళ్ళు హరించి వేస్తున్నారు. కొత్త చట్టాలు రాలేదు కానీ ఉన్న చట్టాలని నిర్వీర్యం చేయడానికి వీరంతా ప్రయత్నాలు చేస్తున్నారు. దళితుల ఓట్లతోటి గద్దెనెక్కిన ప్రభువులు, ఈ దోపిడీ దొంగల ప్రభువులందరూ కూడా దళిత జాతుల్ని అణచివేసే కార్యక్రమం చేస్తున్నారు. కనీస దళితుల మానవ హక్కులన్నీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. ఈ 79 ఏళ్ళు భారత స్వతంత్రంలో నేటికి కూడా మరి కుల వివక్షతకి పాల్పడడం, ద్వితీయ పౌర సమాజంగా దళితుల చోటు అత్యంత దారుణం, బాధాకరం. దీనికి కారణం ఓట్లేస్తున్న దళితులకి రాజ్య అధికారం, పొలిటికల్ పవర్ లేకపోవడం. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన మరియు ముస్లిం మహిళలకి ప్రత్యేకంగా సబ్ కోటా కేటాయించాలని బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు విజయార్ నారగోని డిమాండ్ చేశారు. అగ్రకులాల మహిళలతో పోటీపడి ఈ వర్గాల వారు గెలిచే అవకాశం ఉండదు కాబట్టి ఎవరి వాటా వారికి కేటాయించేలా బిల్లును సవరించాలని కోరారు. ఈ మేరకు విజయవాడలో పొట్లూరి దేవి నాయకత్వంలో వందలాది మంది మహిళలతో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో భారీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు కొండూరు దేవి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు సమన్యాయం గురించి మాట్లాడటమే తప్ప మహిళలకి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వటం లేదని మండిపడ్డారు. అలాగనే రాజకీయ బానిసలుగా చూస్తున్నారని, మంత్రివర్గాల్లోనూ వారికి సగం పదవులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గతంలో ఇదే అంశంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా నిరసనలు తెలిపినట్లు వారు గుర్తు చేశారు. రిజర్వేషన్ కోటాలో బీసీ మహిళలకు, ఎస్సీ మహిళలకు, ఎస్టీ మహిళలకు, ముస్లిం మహిళలకు కూడా వాళ్ళ జనాభా ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లలో రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా పోరాటం చేయాలి అని ఒక ఉద్యమాన్ని చేస్తున్నాం. కాబట్టి దానికి నాయకత్వం వహించేది మన దేవి గారు, వెంకటలక్ష్మి గారు, ఉమాదేవి గారు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ అన్ని రాష్ట్రాల నుంచి మహిళలంతా కూడా కదిలారు. కాబట్టి మీరంతా కూడా మరి ఖచ్చితంగా ఇవాళ మనం పోరాటం చేస్తేనే ఇస్తారు. బతిమిలాడితే ఎవరు ఇవ్వరు. మామూలుగా ఇంకా ఇస్తారేమో అని ఎదురు చూసి 79 సంవత్సరాలు గడిచింది. ఇంకా మనం ఓపిక ఉండటానికి అవకాశం లేదు. రోడ్డు మీదకి రావాలి. మొత్తం ఏంటిది అని అంటే మన చేతులు ఎత్తాలి, పిడికిలి బిగించాలి, మొత్తం మన శక్తిని ప్రదర్శించాలి. మీరు మహిళలకు కనుక టికెట్లు ఇవ్వకపోతే మీ టీడీపీకి ఓటేయం, మీ వైఎస్ఆర్సీపీకి ఓటేయం, మీ కాంగ్రెస్ కు ఓటేయం, మీ బీఆర్ఎస్ కు ఓటేయం, అదేవిధంగా మీ బీజేపీకి ఓటేయము అని మనం రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఏంటిది అని అంటే నినాదాలు ఇస్తేనే వాళ్ళు భయపడటానికి అవకాశం ఉంది, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటానికి అవకాశం ఉంది. కాబట్టి పోయిన నెలల్లో ఇదే ఆంధ్రప్రదేశ్ లో ధర్నా చౌక్ దగ్గర అదే దేవి గారి నాయకత్వంలో, వెంకటలక్ష్మి గారి నాయకత్వంలో ధర్నా జరిగింది. రోడ్డు మీదనే దాదాపు ఏంటిది అంటే 200-300 మందిని కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. కాబట్టి మహిళలకు తాడేపల్లిలోని మెడ్ స్టార్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. యూరోప్ లోని జార్జియా దేశానికి చెందిన చిన్నారికి అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పుట్టుకతో వచ్చిన పల్మనరీ అట్రేసియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి పునర్జన్మ ప్రసాదించి ఏపీ వైద్య రంగ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. ఈ ఆపరేషన్ కి డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య బృందం నేతృత్వం వహించింది. యూరోప్ దేశం జార్జియాకు చెందిన ఒక చిన్నారికి తాడేపల్లిలోని మెడ్ స్టార్ ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పుట్టుకతోనే జన్యుపరమైన గుండె వ్యాధి పల్మనరీ అట్రేసియాతో బాధపడుతున్న ఆ చిన్నారికి ఎడమ ఊపిరితిత్తు అభివృద్ధి చెందలేదు. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. స్వదేశంలో బ్లలాక్ టాసిగ్ షంట్ చికిత్స చేసినా కూడా ఫలితం లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వైద్య అవకాశాలు పరిశీలించిన కుటుంబ సభ్యులు చివరి ఆశగా ఆన్లైన్ ద్వారా మెడ్ స్టార్ ఆసుపత్రిని సంప్రదించారు. వైద్యుల సూచన మేరకు చిన్నారిని తాడేపల్లికి తీసుకువచ్చారు. రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన మెడ్ స్టార్ యాజమాన్యం ప్రత్యేక బహుళ విభాగాల నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి చికిత్సా అవకాశాన్ని సూక్ష్మంగా విశ్లేషించి ఈ చిన్నారికి అనుగుణంగా ప్రత్యేక శస్త్రచికిత్స ప్రణాళిక రూపొందించి ఆపరేషన్ పూర్తి చేశారు. విజయవంతంగా సాగిన ఈ శస్త్రచికిత్స అనంతరం చిన్నారి వేగంగా కోలుకుంటుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పెరగడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి విజయ్ చైతన్య, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి శ్రీహరి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ సాయి తేజ, కార్డియాక్ అనెస్థీషియాలజిస్టు డాక్టర్ రామ్ మోహన్ తో పాటు కార్డియో థొరాసిక్ సర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు, ఇతర వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ
మా ధన్యవాదాలు. మేము ఈరోజు ఈ ఫెసిలిటీని ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మించడం జరిగింది. ఇది మార్చి 24న నుంచి ఆపరేషన్స్ మన లోకేష్ గారి ప్రారంభోత్సవంతో మొదలయ్యాయి. ఈ మొదటి 2 నెలల్లోనే మేము ఇలా ఒక ఇంటర్నేషనల్ పేషెంట్ని, యూరోపియన్ నేషనల్ని చేయగలగటం మేము మా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ పేషెంట్ షార్ట్లో చెప్పాలంటే ఈ పేషెంట్ని యూరోప్లో మన దగ్గరికి రాకముందు 8 ఆపరేషన్లు జరిగినాయి. ఈ పేషెంట్కి 8 ఆపరేషన్లోనూ ప్యాలియేటివ్గా ప్రొసీజర్స్ చేశారు తప్ప మనకి పేషెంట్కి ఉపయోగకరంగా జరగలేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఎక్కడ ఈ పేషెంట్కి, ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్కి ఎక్కడ ట్రీట్మెంట్ సదుపాయాలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతో వెతుకుతూ వస్తే డాక్టర్ నరేష్ గారి ఎక్స్పర్టైజ్ మూలంగా కానీ మన సదుపాయాలను కానీ చూసి మన ఆన్లైన్లో సంప్రదించిన తర్వాత ఈ పేషెంట్ మా దగ్గరికి రావటం జరిగింది. సో మనం ఈ పేషెంట్ని 9 సంవత్సరాల పేషెంట్ని డెస్టినేషన్ థెరపీ అంటే ఇప్పుడులాగా చేసిన ప్యాలియేటివ్ సర్జరీస్ కాకుండా డెస్టినేషన్ సదుపాయాలతో డెస్టినేషన్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. మా దగ్గర ఈ పేషెంట్ పూర్తిగా కోలుకొని ఈరోజు డిశ్చార్జ్కి రెడీ అవ్వటం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమే. అందరికీ నమస్కారం అండి. నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ మన మెడ్స్టార్ హాస్పిటల్స్ గురించి. అంటే ఇది మొన్న 2 నెలల క్రితం స్టార్ట్ అయిన దీని తాలూకా ఐడియా ఒక ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. చైతన్య గారు నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను హైదరాబాద్లో పనిచేస్తున్నా కూడా ఆయన దగ్గర కేసులు ఏవైతే కొంచెం క్రిటికల్ కేసులు ఉన్నప్పుడు ఇక్కడికి పిలిపించి చేయించేవారు. కొన్ని సిట్యువేషన్స్ ఏంటంటే బాగా సిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళని, ఎవరికైతే ఐసీయూ కేర్ అన్నీ అవసరం ఉంటే అక్కడికి వచ్చేవారు. సో ఇలాగా ఒక 5 years నుంచి ఈ కాన్సెప్ట్ అలాగ స్టార్ట్ చేసి అన్ని ఫీల్డ్స్లోని స్పెషలిస్టులు, ఇప్పుడు పల్మనాలజీలోని, ఇంటెన్సివ్ కేర్లోని, అనెస్థీజియాలోని, దాని తర్వాత న్యూరో సర్జరీ, అందరినీ స్పెషలిస్ట్ అందరినీ కలెక్ట్ చేసుకొని అందరితోటి ఎలాగ ఈ హాస్పిటల్ ప్లాన్ చేయాలని చెప్పి ఐసీయూ ప్లానింగు, వార్డ్స్ ప్లానింగు, తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ ప్లానింగ్, దీని తాలూకా ఎయిర్ సర్క్యులేషన్ ఎలా ఉండాలి, మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. మేము చాలామంది ఎయిర్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక పేషెంట్ కేర్ రికవరీ అవడానికి. ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గాను ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెక్కలో అన్నీ పెట్టించి ఇది నిర్మించాం. అయితే ఈ పేషెంట్ ఎవరైతే తేమురాజ్ అనే పేషెంట్ ఉన్నారో జార్జియా నుంచి, అంటే మేము ఇంత ముందు కొన్ని మనకి చేసిన సర్జరీస్ బట్టి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.